బనాపల్లిలో వచ్చారు. వాళ్ళు డోన్ వైపు వెళ్ళే అవకాశం ఉంది వయా జలదుర్గం మీదుగా అని చెప్పి తెలిసిన వెంటనే మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి మన యాగంటిపల్లి దారిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం యువతల మన ఇది ఉంది కదా సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళేసి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక వాహనం మన మారుతి సుజుకి XL6 అనేటటువంటి వాహనంలో ఒక 4 వ్యక్తులు స్పీడ్గా వస్తూ ఉంటే ఆపేసరికి వాళ్ళు దాన్ని రివర్స్ చేసుకొని వెళ్ళిపోదామని ట్రై చేస్తే దాన్ని వెంబడించి పట్టుకొని ఆపి చెక్ చేయగా దాంట్లో 4 వ్యక్తులు మనకి కనిపించడం జరిగింది. దాంట్లో 3 మేజర్లు, ఒక అతనేమన్నా మైనరు. వాళ్ళు రమేష్, లక్ష్మయ్య, నిఖిల్, దాని తర్వాత ఇంకొక అతను చరణ్ అని చెప్పేసి 17 ఇయర్స్, అతను 16+ ఉంది, అతను కూడా దొరికాడు. వీళ్ళు 4 కూడా వెళ్తూ ఉంటే అనుమానంగా ఆపేసరికల్లా దాంట్లో మనకి 29 మొబైల్ ఫోన్స్, 30 మొబైల్ ఫోన్స్ దొరికినాయి. 30 మొబైల్ ఫోన్స్తో పాటు వాళ్ళ దగ్గర మనకి ఐడియా రాక్ కూడా దొరికింది, సారాయి కూడా దొరికింది. దాన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వాళ్ళు చెప్పింది, రెగ్యులర్గా మేము హైదరాబాద్ నుంచి యశ్వంత్ అలియాస్ గుడ్డి యేసు అనేటటువంటి వ్యక్తి వీళ్ళకి జీతం ఇచ్చి వెహికల్ ఇచ్చి 4-వీలర్ వెహికల్ ఇచ్చి బెంగళూరు, చెన్నై, తిరుపతి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, ఇలా పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో, జనం ఎక్కువగా ఉండే ప్లేసుల్లోకి వెళ్ళి మొబైల్ ఫోన్ దొంగతనం చేసి తీసుకొని వస్తే వాళ్ళకి మంత్లీ శాలరీ లాగా 20,000 పే చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు వృత్తిగా చేసుకొని సంవత్సరాల తరబడి కంటిన్యూగా ఇదే పని చేస్తూ ఉన్నారు. వీళ్ళు 22వ తారీఖు అట్లా హైదరాబాద్లో బయలుదేరి చాలా ఊర్లు తిరిగి, చెన్నై, తిరుపతి, ఇవన్నీ ఊర్లు, రకరకాల ఊర్లు తిరిగి ఇలా వెళ్తూ ఇక్కడికి వచ్చేసి మన బనగానపల్లిలో మనకి పట్టుబడ్డారు. ఆ 29 మొబైల్లో 2 మొబైల్ ఫోన్స్ మొన్న 31వ తారీఖు నాడు మన యొక్క బనగానపల్లిలో దొంగిలించారు. మళ్ళీ వాళ్ళు వేరే ఊర్లు పోయి మళ్ళీ బనగానపల్లికి వచ్చే సమయంలో మనకు దొరికినారు. కాబట్టి ఈ విధంగా మొబైల్ ఫోన్ దొంగతనం చేసిన వాళ్ళని మనం 4 కూడా అదుపులో తీసుకున్నాం. వాళ్ళని ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తాం. మొత్తం వాటి యొక్క విలువ సుమారు 6,50,000 పైమాటే ఉంది. దాంతోపాటు వెహికల్ కూడా మనం సీజ్ చేసి కోర్టు పెడుతున్నాం. అదేవిధంగా సారాయి కూడా దొరికింది. వాటికి సంబంధించిన సెక్షన్లో మనం వాటిని కోర్టుకు పంపించి రిమాండ్